ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. గైస్ వాళ్ళకి ఎంత పెట్టారా? మా ఫ్రిడ్జ్ పెట్టారు. ఫ్రిడ్జ్ కుక్క ఎంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? మా లగ్జరీ బడ్జెట్ వచ్చింది. కాదమ్మా, ఇది మనం కాపాడలేము. 3 days లో ఫినిష్ చేసేయాలి. నా రక్తం తాగేవే. అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించేలాగా నా జీవితం మటాష్ అయిపోతుంది. చీఫ్ గా నా టీమ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ. నువ్వు తాగేసి సున్న పొదలో ఉంటే అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. డ్రింక్ ఇట్, స్లర్ప్ ఇట్, చూ ఇట్, డ్రింక్ ఇట్, స్లర్ప్ ఇట్. మామూలుగానే ఆపలేరు, ఇక తాగినాక అయితే ఎవడు ఆపలేడు. బయట వాళ్ళని ఇక్కడ లోపలికి రానివద్దు. అందరు కండిషన్ పంపించు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. స్ట్రాంగ్ లేకుండా నేను ఇంత దూరం రాను. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్. నామినేషన్ అంతే, నాకేం ఆలోచించకు ప్లీజ్. సరే ఓకే వదిలే. దేవుడు ఓదారుస్తున్నాడు. ఎవరు రాంగ్ తడివేస్తున్నాడా? బా మనీ ప్లీజ్. సారీ నాన్నకి ఏమైనా కాఫీ కావాలో చెప్తే. ఏమి వద్దు. ఇంట్లో బూజు పట్టిందంటే దులిపే బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా. వెళ్ళి పోపుకి వెళ్ళి. విన్నవా ఏందే నీ గొడవ? అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఇప్పుడు ఈ వారం రేషన్ ని మరలా సంపాదించుకునే సమయం వచ్చింది. సైనికులారా, సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధం కండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ గెలిచిన క్లాన్ సభ్యులకి వారి మనసుకు నచ్చిన ఆహారాన్ని అందే అవకాశం లభిస్తుంది. ఓకే అర్థమైంది. పంచలో కొన్ని మాటలు చెప్తాడు, అందులో ఫ్లాస్ ఉన్నాయనుకో, అవి దొరకబట్టి ఫైట్ చేయాలి. అండ్ వాటిపైన అసలు గివ్ అప్ చేయకూడదు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ ఫోటో పెట్టు ఆగేటట్టు. టైటిల్ భలే ఉందే. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? మనకి నింపిన వెంటనే వాళ్ళ కార్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కార్డ్స్ అన్ని తీసుకెళ్ళి పూల్లో వేసేసండి. మిగిలిన కార్డ్స్ అన్ని తీసుకెళ్ళి పూల్లో వేయండి. పెద్ద ప్లానింగే. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కుక్కలు ఎట్లా నక్కల్లా గడుస్తాయి, ఏదో కొంపలు మునిగిపోయినట్టే. We lost at the end. Losing and winning is same. మనం ఎలా తీసుకుంటాం దాన్ని. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. అరే అచ్చం కోతిలా ఉన్నావు తెలుసా? ఏమైతుందిరా నీకు యష్మికి? ఎందుకు మామూలుగా అడిగినా. ఏం లేదు. ఏమైనా అవుతుందా అని అడిగినా. నువ్వు యష్మిని ఏదో డ్రెస్ ఏదో బాగుంది ఇలాగా అంటే ఆమె నీకోసం అన్ని ఇలాగే తెప్పించుకుంటా అని అన్నదంట కదా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నాకు నీ హార్ట్లో ఏముందో తెలియదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు. అది నువ్వు చెప్పట్లేదు కూడా, నువ్వు అడగలేదు కూడా. నేను బిగ్ బాస్ ఇస్తున్న రెండవ ఛాలెంజ్ నత్తలా సాగకు, ఒక్కటి వదలకు. ఆటో ఇంకా మణికంఠ సార్, ఈ టాస్క్ కి మీరే సంచాలకులు. డన్. టాస్క్ ఇస్ డన్. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? సంచాలక్ రెడీ ఉండాలి క్యాబేజ్ తో. అక్కడ ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయి? ఒక క్యాబేజ్ ఉండాలి బజార్ దాకా. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. కాదు, ఎన్ని క్యాబేజెస్ మీరు స్లో చేస్తే మనతో మీకు క్యాబేజెస్ దొరకవు. వాళ్ళు ఫాస్ట్ చేస్తారు, వాళ్ళు క్యాబేజెస్ ఎక్కువ దొరికాయి అంతే. మణికంఠ, స్పీక్ బాస్. ఈ ఛాలెంజ్ లో
విజేతలెవరు? సార్ టీమ్ శక్తి విన్నర్స్ సార్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. చీఫ్ ఉందా అక్కడ? హెడ్తో అది కాదు, బుక్ లో లేదు కదా. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. ఎవరికి క్యాబేజ్ అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. నేను సంచాలక్ని, నేను క్లియర్ గా ఉన్నాను. అక్క కొంచెం మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? నీ తల్లి. నాకేమైనా ఇష్టమా లేకపోతే పస్తు పడుకోవడం? 1 వీక్ పస్తు పడుకొని ఉన్నాను నేను. నాకు తెలీదా? తెలియదేమో. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. డాక్టర్ది బజర్ వచ్చింది అది లోపలికి. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే.